హాయ్ హలో ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఇది కేరళ రాష్ట్రంలో ఉన్నాను. ఇక్కడ మనం చూడబోతున్న ఈ దేవాలయం పేరు శ్రీ విష్ణుమాయ స్వామి ఆలయము. ఇది కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో పెరింగొట్టుకర అనే గ్రామం వద్ద ఉందండి. ఇది చాలా పురాతనమైనది. 400 సంవత్సరాల పురాతన సాంప్రదాయం ఈ దేవాలయానికి కలదు. ఈ టెంపుల్ని చూస్తుంటే మాత్రము 2 కనులు కూడా సరిపోలేదండి. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శిల్పము చూడడానికి అసలు చాలా అద్భుతంగా నిర్మించారు. మనం కూడా ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, శ్రీ మహాశివుని యొక్క రూపాన్ని ఏ విధంగా నిర్మించారో చాలా చూడనీకి మాత్రము అసలు అలాగే నిల్చుండిపోవాలా అన్న విధంగా చెక్కారు. చాలా అద్భుతంగా నిర్మించారండి. అలాగే మనకు ఆ శివుని కింది భాగాన చూసుకుంటే మనకి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఇక్కడ మొదటి నుండి మొదలు పెడితే చివరి వరకు నీట్గా ఒక్కొక్క అవతారాన్ని చాలా నీట్గా అక్కడ నిర్మించారు. చాలా వివరంగా స్వామివారిని ఏ విధంగా అయితే మనము కొలుస్తామో ఆ విధంగా మనకు అర్థమయ్యేలా చాలా నీట్గా నిర్మించారండి. నిజంగా ఇది భూలోక స్వర్గమా అన్న విధంగా మనకు అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నరసింహస్వామి అవతారము, ఆ మహాగణపతిని చూడండి ఎంత నీట్గా నిల్చొని అక్కడ మనకు దర్శనమిస్తున్నాడో. అలాగే ఆ మహాశివుని చూడండి, ఆ ఆకాశాన్ని తాకేలా ఉన్నాడు కదా. ఇదిగో చూడండి, శ్రీ విష్ణుమాయ స్వామి వారి వాహనము దున్నపోతు. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా చాలా పెద్దదిగా ఇక్కడ విగ్రహం నిర్మించారు. చాలా బాగుందండి. ఇంకో ఇది శ్రీ మహావిష్ణువు. ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది. కోనేరు పక్కన స్వామివారిని అక్కడ ఆ రూపాన్ని నిలబెట్టారు. గణపతిని చూడండి, మహా అవతారాలు గణపతి. ఇక్కడ వీణ ఇలా వాయిస్తున్న గణపతి. చాలా అద్భుతంగా ఉందండి. ఆ స్వామివారిని చూస్తుంటే నిజమేనా అన్న విధంగా ఉంది. చాలా అద్భుతంగా ఆ శిల్పులు చాలా అద్భుతంగా నిర్మించారు. అసలు చూస్తుంటే అక్కడే ఉండిపోవాలన్నట్టుగా అనిపించింది. కానీ మాకు టైం సరిపోలేదు. తొందరగా మళ్ళీ వేరే దేవాలయానికి వెళ్ళాలి. ఎందుకంటే మనము ఒక యాత్రలో బయలుదేరాం కాబట్టి తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళాలి అనిపించింది. నిజంగా ఒక రోజు వస్తే మాత్రం ఫ్రీగా రావాలి. స్వామివారి ప్రతి ఒక్క చిన్న ఐటమ్స్ ఏవి కూడా మిస్ కాకూడదు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ మరొకటి చూడండి, ఇక్కడ మనకు గరుడ వాహనము, గరుడ పక్షి ఒక నాగశేషును తన కాళ్ళతోటి పట్టుకొని వెళ్తున్న రూపకంగా ఇక్కడ నిర్మించారు. చాలా అద్భుతం అంటే అద్భుతంగా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి పార్ట్ 2 మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం.